హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నవ్య. ఈరోజు నేను మీకు హ్యాండ్మేడ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే నెక్ పీసెస్ చూపించబోతున్నాను. ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ చూసేద్దాం. చక్కటి బుట్టలు చూపిస్తున్నాను మీకు. బుజ్జి బుట్ట, మళ్ళీ ఆ పైన ఒక డిజైన్ అండ్ అట్లానే స్టోన్స్. చూసుకుంటే పైనుంచి చూస్తే ఒక మంచి డ్రాప్ నుంచి మంచి స్టోన్ ఉంది. డ్రాప్ మీద ఒక వైట్ స్టోన్, ఆ కింద గ్రీన్ స్టోన్, ఆ కింద చక్కగా ఒక చిన్న డిజైన్, ఆ తర్వాత బుట్ట. చూసారు కదా ఎంత అందంగా హ్యాండ్ మేడ్ ఇదంతా కూడా. కింద మళ్ళీ ఒక చిన్న ముత్యం లాంటిది వచ్చింది. అంతా కూడా స్టోన్స్తో పాటు సిల్వర్. ఇదంతా చూస్తుంటే భలే చాలా అందంగా అనిపిస్తుంది. హ్యాండ్ మేడ్ కదా, అందంగానే ఉంటాయి. సో నెక్స్ట్ ఐటెం చూస్తున్నాం మనం సిల్వర్ ఇయర్ రింగ్స్లో మంచిగా స్టోన్స్ అండ్ అలానే సిల్వర్ కంబైన్ చేసినటువంటి అందమైన జ్యువెలరీ. ఇది లాంగ్ కూడా ఈ మధ్యన మంచి ట్రెండింగ్లో నడుస్తున్నాయి. ఒక జీన్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి కుర్తా వేసుకుని పెయిర్గా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే చాలా చాలా అందంగా ఉంటాయి. చూస్తే పైన అంతా కూడా ఒక మంచి డిజైన్లో స్టోన్స్ అన్నీ కూడా అమర్చారు. ఆ తర్వాత కింద అంతా కూడా లీఫ్ ప్యాటర్న్. ఇదంతా లీఫ్ అనమాట. ఇది లీఫ్, కింద చక్కగా అందంగా వేలాడే లత. పువ్వులకి నిజంగా అమ్మాయిలకి పువ్వుల ఇయర్ రింగ్స్ కానీ, పువ్వులు ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంటాయి. అమ్మాయిలు ఇష్టంగా కొనుక్కుంటూ ఉండడం మనం చూస్తుంటాం. సో ఇది కూడా చాలా అందంగా ఉంది కదా. నెక్స్ట్ ఐటెం చూద్దాం. సో నెక్స్ట్ ఐటెం చూస్తున్నాం సిల్వర్లోనే ఇయర్ రింగ్స్లో ఇంకొక చిన్న బుట్ట. ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుట్ట మంచి పర్ల్స్ అనమాట, హ్యాంగ్ అవుతూ చాలా అందంగా ఉంది. బుట్ట ఒకటే రావడం, ఈ మధ్యకాలంలో బుట్టతో పాటు పైన ఇంకొంచెం డీటెయిల్స్ రావడం అనేది కూడా ట్రెండింగ్లో నడుస్తుంది. మంచి ఒక రౌండ్ ఇచ్చారు. రౌండ్ కింద చక్కగా పీకాక్స్ కనిపిస్తున్నాయో మీకు, ఎంత అందంగా ఉన్నాయో. పీకాక్ కింద అందమైన బుట్ట కింద పర్ల్స్. చాలా 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 అందంగా ఉన్నాయి. సో ప్యూర్ సిల్వర్లో నెక్స్ట్ మనం నెక్ పీసెస్ చూస్తున్నాం. నెక్ పీసెస్ కూడా మనం ఇంతాక దాకా చూసినవన్నీ కూడా చూస్తే ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా మంచి షైనీగా కనిపించాయి కదా. ఇది మాత్రం షైనీగా ఉండదు, ఇది ఇలానే ఉంటాయి. యాంటిక్ జ్యువెలరీ అని అంటుంటాం కదా, ప్యూర్ సిల్వర్లో కూడా యాంటిక్ జ్యువెలరీ ఉన్నాయి. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ పీస్. మంచి డిజైన్, మంచి చైన్ ఒకటి ఇచ్చారు. దాంతోపాటు చక్కగా మధ్యలో సెంటర్లో ఒక బుజ్జి పువ్వు ఇచ్చారు 2 లేయర్స్తో. మధ్యలో ఒక మంచి బాల్, అలాగే కింద ఒక చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఈ పైన చైన్ అంతా కూడా డిజైన్ ఇచ్చారు, ప్లెయిన్ కాదు. మొత్తం అంతా కూడా సేమ్ మోనో డిజైన్ అనమాట మొత్తం అంతా కూడా. తర్వాత కింద ఒక బాల్ ఇచ్చారు, ఆ తర్వాత ఒక చిన్న డిజైన్, మళ్ళీ బాల్. కంప్లీట్గా కూడా అందమైన డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. యాంటిక్ ఈ మధ్యకాలంలో అంటే షైనీగా వేసుకోకుండా ఇలాగ యాంటిక్ జ్యువెలరీ కూడా బాగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎవరైనా వేసుకోవచ్చు, కుర్తీ మీద వేసుకోవచ్చు, అట్లనే టాప్స్ మీద కూడా వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో యాంటిక్ జ్యువెలరీ ఎవరైతే గోల్డ్ కాదు, మనం రెగ్యులర్ వేర్కి ఇలాంటి సిల్వర్ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటివి యూ కెన్ గో ఫర్ దీస్. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. నెక్స్ట్ నెక్ పీస్ హ్యాండ్ మేడ్ సిల్వర్ జ్యువెలరీ, ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ. ఇది కూడా యాంటిక్కే, నేను ఇంతాక చెప్పినట్టు ఇది కూడా యాంటిక్కే కంప్లీట్గా. ఇది ఇంకొంచెం పెద్దదనమాట. మనం శారీస్ మీదకి చాలా చాలా బాగుంటాయి. మధ్యలో ఏమో అందమైన పువ్వు వచ్చింది, పువ్వుతో పాటు కింద ఒక మంచి లీఫ్ వచ్చింది. ఆ తర్వాత గొలుసంతా కూడా ఈ వెనకంతా హుక్స్ వచ్చాయి, మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది లాంగ్ వచ్చింది కాబట్టి మనం లాంగ్గా వేసుకోవచ్చు, లేకపోతే షార్ట్గా వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. దేని మీదకైనా సెట్ అవుతాయి. వైట్ కలర్ కదా, సిల్వర్ యాంటిక్ కాబట్టి అన్నిటి మీదకి అలా సెట్ అయిపోతాయి. ఓకే, సో డిజైన్ కూడా చూసుకుంటే ఇది ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతుంది అంతా కూడా. ఇవి కూడా మస్ట్ బి లీఫ్ డిజైన్ కైండ్. ఇది కూడా లీఫ్లోనే మొత్తం అంతా కూడా పైనుంచి కిందకి ఒకటే ప్యాటర్న్, మధ్యలో ఒక మంచి పువ్వు, కింద లీఫ్. నెక్స్ట్ ఇంకొక నెక్ పీస్ చూస్తున్నాం. ఇది కూడా హ్యాండ్ మేడ్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ. సో ఇది కూడా అంతే, మధ్యలో ఒక అందమైన పువ్వు వచ్చింది, పువ్వు కింద మంచి లీఫ్ వచ్చింది. చూసారా, ఈ లీఫ్ లోపల మళ్ళీ ఇంకొక పువ్వు వచ్చింది. ఎంత కష్టపడి ఉంటారో నిజంగా. ఇది హ్యాండ్ మేడ్ కదా, చాలా కష్టమే అయి ఉంటుంది. ఎన్నో రోజులు తీసుకుంటారు ఆర్టిసియన్స్ కూడా. చూడండి మొత్తం అంతా కూడా ఒకలాంటి ప్యాటర్నే, మొత్తం గొలుసంతా కూడా ఒక మంచి ప్యాటర్న్, ఆ లోపల ఒక మంచి పువ్వు. మొత్తం డిజైన్ అంతా కూడా చాలా చాలా అందంగా ఉంది. నేను చెప్పినట్టు పువ్వులు ఉంటే ఖచ్చితంగా అమ్మాయిలు కొనాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండేవి ఫ్లోరల్ ప్యాటర్న్స్, ఫ్లోరల్ డిజైన్స్. ఇవి ఏ మెటీరియల్లో వచ్చినా, మీరు బంగారం తీసుకోండి, సిల్వర్ తీసుకోండి,
మామూలు జ్యువెలరీలో కూడా ఫ్లోరల్ అనగానే చాలా ఇష్టంగా కొనుక్కుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఇది కూడా చాలా అందంగా ఉంది కదా. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం. యాంటిక్ సిల్వర్ నెక్ పీస్ అనమాట. ఇది నెక్ పీసే కాదు, దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మనం ఇంతక చెప్పుకున్నట్టు యాంటిక్ అనగానే ఇంకా ఇష్టంగా కొనుక్కుంటున్నారు. అంటే షైనీగానే కొనుక్కుంటారేమో అని అనుకునేదాన్ని ఇది వరకు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఇలా దాన్ని ఏమంటారు, ఇది వెలిసిపోయింది అంటారు, కానీ వెలిసిపోవడం కాదు, యాంటిక్ అనమాట. అంటే పాతకాలం లాంటి షైన్ తెప్పిస్తారు వీటన్నిటికీ కూడా. అందంగా అదొక విధమైన టైప్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. మనం ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అని నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. సో ఈ యాంటిక్ సిల్వర్ నెక్ పీస్లో చూసుకుంటే కనుక పైనుంచి కిందకి ఇదొక రకం పువ్వు అండి. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఇదొక రకం పువ్వులో మళ్ళీ ఇంకొక బుజ్జి పువ్వు వేశారు. మొత్తం డిజైన్ అంతా కూడా అట్లానే వచ్చింది. మొత్తం అంతా పువ్వులో పువ్వు వచ్చింది. ఆ లోపల కూడా అందంగా చాలా హ్యాండ్మేడ్తో మంచి లోపల డిజైన్స్ మంచి ప్యాటర్న్తో చేశారు. అట్లానే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మంచి అడ్జస్ట్ చేసుకోవడానికి ఎంత కావాలంటే అంత, లాంగ్ కానీ షార్ట్ కానీ ఎట్లా అయినా వేసుకోవచ్చు. ఇది కూడా సరే ఈ నెక్ పీస్. సో మధ్యలో చూస్తే మంచి పువ్వులు వచ్చినాయి. పువ్వులో మళ్ళీ ఇంకొక పువ్వు వచ్చింది. ఈ కింద మంచి లోటస్ కైండ్ ఆఫ్ పెండెంట్ లాగా వచ్చింది చూడండి. ఈ లోపల కూడా జిగ్జాగ్ మోషన్లో ప్యాటర్న్స్. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మనం ఇంకా సెట్స్ అయితే ఇంకా అందంగా ఉంటాయి కదా. గొలుసు కొనుక్కొని మళ్ళీ ఇయర్ రింగ్స్ కోసం వెతుక్కోవడం ఒక పెద్ద తలనొప్పి ఈ మధ్యకాలంలో. సో ఇయర్ రింగ్స్ కూడా దీంతో పాటు వచ్చేసాయి. ఇది కూడా అంతే. ఆ పైన ఒక బుజ్జి పువ్వు వచ్చింది. ఈ కింద ఇంకొక మంచి వేలాడే ప్యాటర్న్ వచ్చింది. దీని వెనక ఇచ్చే హుక్ ఉంటుంది చూసారా, మనకి ఇయర్ రింగ్స్కి వెనక పెట్టేది, అది కూడా సిల్వరే, కంప్లీట్ సిల్వర్. ఇది మంచి హ్యాండ్మేడ్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఓన్లీ గోల్డ్ కాకపోతే ప్లాటినం గోల్డేనా, ఇంకా లేకపోతే కింద ఐటమ్స్ ఇంకా ఏవో కాపరో ఇట్లాంటివి కొనుక్కోవాలా అన్న బాధ లేకుండా చక్కగా పట్టీలకి మాత్రం ఇదివరకు సిల్వర్ వాడేవాళ్ళు. ఇప్పుడైతే చక్కగా నెక్ పీసెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఏవనండి ఏ ఒకేషన్ కావండి, రెగ్యులర్ వేర్ కానీ అన్నిటికీ సిల్వర్ జ్యువెలరీ అనేది తీసుకొచ్చేసారు. సో చూసారు కదా అందమైన హ్యాండ్మేడ్ యాంటిక్ నెక్ పీసెస్ అండ్ అలానే సిల్వర్ ఇయర్ రింగ్స్ని. సో మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం.